యాక్చువల్లీ అసలు క్రూజ్ ట్రిప్కి వచ్చిన తర్వాత పక్కన సింటూ శ్రీనివాస్ గారు ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. ఈ వ్యూ చూడండి, నిజంగా ఇది ఎంత అద్భుతంగా ఉందంటే సముద్రం మధ్యలో అసలు చల్లని గాలి అసలు వచ్చి పలకరించలేనట్టుగా వచ్చి వెళ్తుంటే ఉందండి. ఈ టైంలో మరి వైన్ తాగినోళ్ళు వైన్ తాగుతున్నారు, బీర్లు తాగినోళ్ళు బీర్లు తాగుతున్నారు. ఫుడ్, నచ్చిన ఫుడ్, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాలటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. తిని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు, పార్టీలు చేసుకునేవాళ్ళు పార్టీలు, పబ్బులోకి వెళ్ళేవాళ్ళు పబ్బులు, స్పాలోకి వెళ్ళేవాళ్ళు స్పాలు. అసలు ఇది ఒక బోతల స్వర్గం అని చెప్పొచ్చండి. అంత అద్భుతమైనటువంటి ఎంజాయ్మెంట్ ఇది. నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రతి అనుభూతిని కూడా అనుభవించాలి అన్నట్టుగా ఈ అనుభూతి ఉంది. చూడండి, షిప్పు ఇంత స్పీడ్గా వెళ్తుంది. అసలు షిప్లో మనకు ఒక రూమ్ కేటాయించడం, దాంట్లో ఒక బాల్కనీ కేటాయించడం, ఈ బాల్కనీలో మనం కూర్చొని అసలు సముద్రాన్ని విహరిస్తుంటే ఉందండి ఆ మజా వేరండి. ఇది ఎంతైనా మీరు వీడియోలో చూస్తే అర్థం కాదండి. ఇది స్వతహాగా మీరు అనుభవించాలి. అది సింటూ శ్రీనివాస్ చూడండి ఎలా అనుభవిస్తున్నారు. అలా మీరు అనుభవించాలంటే వెస్టేజ్లో క్రూజ్ ట్రిప్ రావాలి. వెస్టేజ్లో క్రూజ్ ట్రిప్కి వస్తే ఉంటుందండి మజా. బాల్కనీలో కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ మళ్ళీ నైట్ డీజే పెట్టుకొని లీడర్స్తో పాటు ఎంజాయ్ చేస్తుంటే రాత్రి 12, 1 గంట 2, 3 అయినా కూడా అక్కడ పోకర్ గేమ్స్ అని రకరకాలటువంటి గేమ్స్ ఆడి దాని కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు అనుకోండి, కొంతమంది బాగా డబ్బులు సంపాదించుకున్నారు. అదొక ఎక్స్పీరియన్స్. ఖర్చు అయితే అయిందండి, కానీ దేవుడు కళ్ళు ఇచ్చింది దేనికిరా అంటే ప్రపంచాన్ని చూడడానికి అన్నాడు తప్ప చాలామంది తెలియక కళ్ళుని మిస్యూజ్ చేస్తుంటారు, ఏదో ఎదురు చూస్తుంటారు వాళ్ళ కోసం వీళ్ళ కోసం. కానీ ఈ 4 రోజులు అసలు ఫోన్లు పనిచేయకుండా, ప్రపంచంతో సంబంధం లేకుండా, నచ్చిన అందాలను చూసుకుంటూ, నచ్చిన ప్రకృతి అందాలను చూసుకుంటూ, మళ్ళీ వేరే నేను వివరించలేను, వివరిస్తే బాగోదు. ఎందుకంటే సింటూ శ్రీనివాస్ గారు ఆల్రెడీ చూస్తున్నారు. పైన అంతా కూడా చైనా వాళ్ళని, అలాగే జపాన్ వాళ్ళని, దుబాయ్ వాళ్ళని అందరూ చూస్తారు. అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన దేవుడు కళ్ళు ఇచ్చాడు, ఆయన స్వేచ్ఛ. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుందంటే ఏమన్నాం అనుకోండి మళ్ళీ ఆయన బాధపడతారు. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇలాగా ఎంజాయ్ చేసుకుంటూ అసలు దుబాయ్ క్రూజ్ ట్రిప్లో ఈరోజు అసలైనటువంటి షో స్టార్ట్ అవుతాయండి. నైట్ మ్యాజిక్ షో చూసాము, చాలా వెల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంటేనే మళ్ళీ టెన్షన్ ఏంటంటే 200, 300 రకాల ఐటమ్స్ ఉంటాయి అక్కడ. అసలు ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి ఫుడ్ ఐటమ్ అక్కడే ఉంటుంది. అలాగే తర్వాత 9:30కు ఒక పార్టీ ఉంది. మధ్యాహ్నం మళ్ళీ ఆఫ్టర్ లంచ్ తర్వాత మళ్ళీ యూనిఫామ్లో వెస్టేజ్ అందరూ కూడా పార్టీ చేసుకోవడానికి మళ్ళీ రెడీ అవుతున్నాం. మళ్ళీ నైట్ గాలా డిన్నర్ ఉందండి. నిజంగా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి మీ జీవితంలో. అంటే అసలు ఎందుకు రా నేను వెస్టేజ్ జాయిన్ అవ్వలేదని చెప్పేసి బాధపడుతున్నారు. జాయిన్ అవ్వలేని వాళ్ళు అయితే, జాయిన్ అయిన వాళ్ళకి అయితే అసలు కన్నీళ్ళు వస్తుంటే ఏమన్నా తెలిసి ఈ ఎంజాయ్మెంట్ అంతా చూస్తుంటే అరే నేను ఎందుకు రా సిల్వర్ డైరెక్టర్ అవ్వలేదు, నేను ఎందుకు రా క్రూజ్లో లేనన్న బాధ మిమ్మల్ని చూడండి కృంగ తీసేస్తండి. ఈ బాధ మళ్ళీ మీకు ఈ శోకం అనేది ఉండకూడదు అనుకుంటే కంపల్సరీ మీరు ట్రావెల్ ఫండ్ చూస్ చేయాలండి. చూస్ చేసి మరి నెక్స్ట్ ట్రిప్లో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్మెంట్కి రావాలని మీరు కోరుకున్నారు. చూడండి, ఇప్పుడు మంచి లీడర్లు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ఎంజాయ్మెంట్లో బాగా వాళ్ళందరూ కూడా ఇక్కడ మరి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి లీడర్లు అందరూ కూడా చూసారా, అందరినీ ఎల్లో సీట్స్ వేసుకుని రమ్మన్నారంట. లీడర్లు మంచి ఎంజాయ్మెంట్ రాత్రి 1 గంట వరకు చూసారండి. వీళ్ళు చిలకల పండుగ చేశారండి వీళ్ళు బాబు. వాళ్ళిద్దరు ఉన్నారండి, రాముడు భీముడు లాంటి వాళ్ళిద్దరు కూడా. వాళ్ళిద్దరూ ఒక చిలకని పట్టుకొచ్చి, అసలు చిలక అంటే మళ్ళీ